సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే ఒక పద్ధతి తెచ్చింది. అంటే టెండర్ ఎవడేస్తాడో మొదలే తెలిసిపోతుంది. సైట్ విజిట్ అంటే నువ్వు పోయి అక్కడ సైట్ చూడాలి, ఆ సైట్ ఉన్న ఏరియా జిఎం నీకు సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు టెండర్ వేయాలి అని ఒక కొత్త పద్ధతి తెచ్చింది. ఇప్పుడు ఆ జిఎం ఎవరికి ఇస్తుంది సర్టిఫికేట్? రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే సర్టిఫికేట్ ఇస్తుంది. మిగతా వాళ్ళకి సర్టిఫికేట్ రాదు, వాడు టెండర్ అయ్యారు. దాంతో ఏమైంది? ఓబీ కాంట్రాక్ట్ టెండర్లు +20 +12% ఇవ్వడం స్టార్ట్ అయింది. 100 రూపాయల పని 112 రూపాయలు 120 రూపాయలు అవుతుంది. అప్పుడేమో 80 రూపాయలకే అవుతుండే. అంటే ఎంత నష్టం సింగరేణికి? ప్రతి 100లో 40-50 రూపాయలు నష్టం అవుతుంది. వేల కోట్ల రూపాయల పని. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఎవరికి దక్కిందో తెలుసా? రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికే మొదటి టెండర్ దక్కింది. 600 కోట్ల టెండర్ దక్కింది. ఈ రకంగా 6,000 కోట్ల రూపాయల టెండర్లు దక్కించుకున్నారు. పోయే సొమ్ము ఎవరిది? మా కార్మికులది. మా కార్మికుల చెమట, మా కార్మికుల రక్త మాంసాలని రేవంత్ రెడ్డి పీల్చుక తింటున్నారు. ఇంకా ఘోరం ఏంటంటే బీఆర్ఎస్ టైంలో కొన్ని ఓబీ వర్క్స్ కి టెండర్ అయినాయి. అది -15 ఉన్నది, అది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ తోని అదే గనిని అదే కాంట్రాక్టర్ కు +10% ఇచ్చింది. ఈ విషయం నేను మాట్లాడితే నోరు మెదుపుతలేదు. తప్పు చేయనోడైతే సమాధానం చెప్పాలి కదా. తప్పు చేయనోడైతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి రావాలి కదా. తప్పు చేయనోడైతే సిబిఐ ఎంక్వైరీకి రావాలి కదా. ఎందుకు వస్తలే? ఒక్కటి కాదు, 6,000 కోట్ల టెండర్ల స్కామ్ అయింది. ఈ పక్కనే శ్రీరాంపూర్ ఓబీ టెండర్ ఓపెన్ అయింది, కానీ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ అయితలేదు. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. 7 సార్లు ఫైనాన్షియల్ బిడ్ కు డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు, వాయిదా వేసుడు. లెక్కలు కుదురుతలేవు. 7 సార్లు వాయిదా పట్టదా ఇక్కడ టెండర్? అంటే ఈ రకంగా అవినీతికి పాల్పడుతుంది. ఒక్కటి కాదు, అన్ని అవకతవకలే. డీజిల్ స్కామ్ చేస్తున్నారు. గిలటిన్ స్టిక్స్ కు 30% ధర పెంచి దాంట్లో స్కామ్ చేస్తున్నారు. ఇలా 9 బ్లాక్ స్కామ్ బయటపడ్డది. ఈ రకంగా అసలు సింగరేణిని ఖతం చేస్తున్నారు. బంగారు బాతులు కోసుక తినే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మా సీతారామయ్య గారు చెప్పినట్టు ఇట్టనే పోతే 5-10 ఏళ్లలో సింగరేణి ప్రైవేట్ పరమైతుంది, మా కార్మికుల జీవితాలు ఆగమైతాయి. ఆనాడు కేసీఆర్ గారు మీకు డిపెండెంట్ ఉద్యోగాలు కావాలని మీరందరూ కోరితే వీళ్ళెంతో పోరాటం చేసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసింది. మధ్యలో వచ్చిన కాంగ్రెస్ పట్టించుకోలే. కానీ కేసీఆర్ గారు మాట ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించింది. నెల మెడికల్ బోర్డు మీటింగ్ పెట్టిండ్రు. 16,500 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఆగం. నెల మెడికల్ బోర్డు లేదు. అంత కొట్టే 2 బోర్డులు పెట్టిండ్రు. 100 మంది పోతే 70 మందిని అన్ఫిట్ చేసిండ్రు. నేను మొన్న అందరు నోలుకొని సింగరేణి సిఎండి ఆఫీస్కి పోయినా. పాపం నడువస్తలేదు. ఒక ఆయన క్యాన్సర్ వచ్చింది, ఒక ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యి 2 దిక్కులో 2 పైపులు ఉన్నాయి, ఒక ఆయనకు బైపాస్ సర్జరీ అయింది, ఒక ఆయన కళ్ళు కనబడతలేవు, ఒక ఆయన ఫ్రాక్చర్ అయింది కాలు. వాళ్ళని కూడా అన్ఫిట్ చేసింది. నడవనే వస్తలేదు, గుండెకు బైపాస్ సర్జరీ అయింది, బొగ్గుబాయిలో ఏం పని చేస్తారు? అంటే ఎంత అన్యాయంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో అడుగుతా ఉన్నాం. ఈడున్న వివేక్ గారు, ఆయనే కార్మిక మంత్రి. కార్మికులకు అన్యాయం అయితే నోరు విప్పని మీ ఎమ్మెల్యే వివేక్ గారు మాట్లాడద్దాను. కార్మికులకు ఎందుకు మెడికల్ బోర్డు పెట్టలేరు, కార్మికులకు ఎందుకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇయ్యారో అడగద్దా? ఇవాళ కార్మికులకు అన్యాయం జరిగే విధంగా ఈ ఓబీ టెండర్ల స్కామ్ జరిగితే, డీజిల్ స్కామ్ జరిగితే, సోలార్ పవర్ స్కామ్ జరిగితే ఎందుకు వివేక్ గారు నోరు విప్పారు? మీకు వాటా ఉందా? మీరెందుకు మాట్లాడతలేరు? మీ నాన్నగారు కార్మిక మంత్రి, నువ్వు ఇలా కార్మికులకు మీ రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుంటే
ఎందుకు మాట్లాడవు అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సింగరేణిని ఆగం చేస్తా ఉంది. అందుకే ఇవాళ సిపిఐ నాయకులు, మా ఏఐటీసీ నాయకులు బాగా ఆలోచించి ఈ సింగరేణిని కాపాడాలని, సింగరేణి అవినీతిని బయటకు తెచ్చి బీఆర్ఎస్ పోరాటం చేస్తే మేము కూడా గలం గలుపుతాం, సింగరేణిని కాపాడుకుంటామని బయలుదేరినాం. వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, ఒక డిపెండెంట్ ఉద్యోగాలే కాదు, కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈడ కూడా 3,360 మందికి పట్టాలు రాలేదా? ఒక్కొక్కటి అప్పటికి 2 లక్షలు 3 లక్షలు ఉండే భూమి 30 లక్షలు 40 లక్షల విలువ అయిందా లేదా మీకు? అది చేసింది కేసీఆరా కాదా? మీరే ఆలోచించు. బోనస్ 6,300 కోట్ల ప్రాఫిట్ వస్తే 3,000 కోట్లకే బోనస్ ఇస్తా అంటాడు. బోనస్ లో మోసం, పట్టాలు ఇయ్యరు, టెండర్లలో మోసం, చివరికి మెడికల్ ఇన్వాలిడేషన్ కూడా చేయరు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, ఒకప్పుడు కార్మికులు అపోలోనో మెడికేరో యశోద హాస్పిటల్ పోయి వైద్యం చేసుకునే సౌకర్యం ఉండే. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు వాటికి మొత్తం రద్దు చేసింది. ఓన్లీ నిమ్స్కే పోవాలన్నట్టుగా, నిమ్స్కు తప్ప కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు అవకాశం లేకుండా చేసింది. ఈ రకంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి. అసలు 2 ఏళ్లలో సింగరేణికి సిఎండి పెట్టిండ్రు. వీళ్ళు ఇన్ఛార్జ్ల పాలన పెట్టి, ఇన్ఛార్జీలు ఉంటే వాడు సిక్ అంటే సిక్, స్టాండ్ అంటే స్టాండ్, పెట్టుమన్న కాడ సంతకం పెట్టాడు, దోచుకున్నంత దోచుకోవచ్చు అని ఇలా ఇన్ఛార్జ్ సిఎండి లేకుండా సింగరేణిని ఆగం పట్టించే పరిస్థితి వచ్చింది. అందువల్ల కార్మిక సోదరులారా, అధికారం మాకు ముఖ్యం కాదు. సింగరేణి స్కామ్ బయట పెడితే, రేవంత్ రెడ్డి బామ్మది భాగవతం బయట పెడితే, తెల్లారి నాకు ప్రేమలేఖ పంపిడు రేవంత్ రెడ్డి, నా పోలీస్ స్టేషన్ కు రా, నీ మీద కేసు పెడతాం రాను, దొంగ కేసు పెట్టిండు. భయపడతామా? బాగా పోయినా చెప్పురా ఏంటంటే నోరు లేదా, పెట్టు బయట పెట్టి వీడియో అంటే పెట్టరు. అన్ని భయపెడదామనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రశ్నించే గొంతులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తప్పులు, ఆయన భాగవతాలు బయట పెడితే కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ లేకపోతే నీ ముఖానికి ముఖ్యమంత్రి అవుతావా? కానీ గదే ఆంధ్ర నాయకులెంబడుందు కదా నువ్వు. ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను పట్టుకొని ఏం భాష మాట్లాడుతుండే చెల్లె? అది ఒక కేసీఆర్ తో అటువంటి భాష మాట్లాడొచ్చునా? మీరు దాన్ని ఒప్పుకుంటారా? ఆ భాషను అది ఆమోద యోగ్యమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అది? ఎంత దారుణంగా మాట్లాడతాడు. అరే మా అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అని అడిగితే నీ లాభలతో దొరకొట్ట. ఇది ఆ ముఖ్యమంత్రి మాట్లాడేది. మన కేసీఆర్ 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే గెలిచిన నెల లోపల 2,000 ఇచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు 2.5 ఏళ్ళ వచ్చినాయా 4,000? వచ్చినాయా 4,000? ఇప్పుడు 26 నెలలు. 26 నెలలు అంటే ప్రతి అవ్వకు తాతకు కాంగ్రెస్ వాడు 52,000 రూపాయలు బాకీ పడ్డారు కదా? 52,000 బాకీ పడ్డట్టు. ఎవరన్నా కాంగ్రెస్ నుంచి ఓటేయమని మీ దగ్గరికి వచ్చి 2,000 ఇచ్చింది అనుకో, 2,000 తీసుకో, ఇంకా 50 లేపో, ఇంకా 50 లేపోరా భయ్. నువ్వు 4,000 ఇవ్వాలి కదా, మరి పెన్షన్ ఇచ్చిందా? గట్టిగా అడుగుంది కాంగ్రెస్ వాళ్ళు. అట్లనే మా అక్క చెల్లెలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. వచ్చిందా చెల్లె? ఎవరికన్నా వచ్చిందా మహాలక్ష్మి? ఇప్పుడు 26 నెలలు అంటే ప్రతి అక్కకు చెల్లెకు 65,000 రూపాయలు బాకీ. రేపటి కాంగ్రెస్ వాడు వచ్చి 5,000 నీకు ఓటేయి అంటే 5,000 తీసుకో, 6,000 లేకపోండి. ఈ 5,000తో బతావా మనం? మీరు యాద్ చేసుకోండి. కేసీఆర్ మాట అంటే మాట మీద ఉన్నాడు. కేసీఆర్ గారు 6 నెలల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే ఇచ్చిందా లేదా? వచ్చినాయా లేవా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 1,00,000 కాదు, తులం బంగారం కలుపుతా, నేను తులం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం? వచ్చిందా? తులం రాలే కానీ బంగారం అయితే కొండెక్కింది.
రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటైతే అయింది, భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే చెన్నూరులో, ఇదే కాటన్పల్లిలో, ఈ అవుట్స్కట్స్ లా ఎకరం ధర ఎంత ఉండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎకరం ధర ఎంత తగ్గిందా లేదా? భూముల ధరలు ఆగమైంది, బంగారం ధర మాత్రం ఆకాశం కంటుంది. ఇది జరిగింది, ఇంతకు మించి జరిగింది. 6 గ్యారెంటీలు అన్నారు, అయినాయా? మేము రేవంత్ రెడ్డి స్కాములు బయట పెట్టగానే ఒక డైవర్షన్. అరే స్కీములు కేసీఆర్ ఇచ్చినటువంటి గొర్రె పిల్లలు ఏమైనాయి, దళిత బంద్ ఏమైంది, బతుకమ్మ చీరలు ఏమైనాయి, మా బీసీ బంద్ ఏమైంది, కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్ ఏమైంది, ఇవన్నీ మేము అడిగినాం అనుకో. స్కీములు ఏమైనాయా రేవంత్ రెడ్డి అంటే డైవర్షన్ టాక్టిక్స్. అరే నీ 6 గ్యారెంటీలు, నీ 420 హామీలు ఏమైనాయి, ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డైవర్షన్ టాక్టిక్స్. ఏదో తిట్టుడు, ఏదో పోలీస్ స్టేషన్ లో నీ మీద కేసు ఉన్నది, సిట్టు వెళ్తుంది రానుడు, అన్ని డైవర్షన్. అంటే ఆయనకే తెలివితేటండి. మొన్న చూసి చెప్పిన స్కీములు అడిగితే డైవర్షన్, స్కాములు బయట పెడితే డైవర్షన్, 6 గ్యారెంటీలు అడిగితే డైవర్షన్. బిడ్డ జనం అన్ని మనసున పట్టిండ్రు, నిన్ను కూడా ముఖ్యమంత్రి పదవికి డైవర్ట్ చేస్తారు, జాగ్రత్త అని చెప్పారు. నీకే తెలియలేదు, జనం తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించిన బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు. నువ్వు డైవర్షన్ అంటే నీ ముఖ్యమంత్రి కుర్చీ దగ్గర నిన్ను కూడా డైవర్షన్ పెట్టారు, జాగ్రత్త అని చెప్పిన. ఏం డైవర్షన్ నాకు అర్థం కాదు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి రైతు బంధు పడ్డదా? రైతు బంధు నాట్లకు రావాలి, నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇస్తాడు. ఇప్పుడు ఏమనుకుంటుండు, పల్లెటూళ్ళలో ఓట్లు లేవు, మున్సిపాలిటీ వాళ్ళకి భూములు ఉన్నాయి అనుకుంటుండు. ఉన్నాయా? మనకు కూడా ఉంటాయి, ఎకరమో అర్ధెకరమో ఉన్నాయా కొంతమంది ఊర్లలో? మీ నాయన కన్నా ఉంటాయి, మీ తమ్ముని కన్నా ఉంటాయి, మీ బావమర్ది కన్నా ఉంటది ఇంత ఎకరమో 2 ఎకరాలు. వాళ్ళకి రైతు బంధు పడ్డదా? కరోనాలో కూడా కేసీఆర్ టైం మీద రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు 5 సార్లు ఈయన గవర్నమెంట్ వచ్చినాక 5 సీజన్లు వస్తే 2 రైతు బంధులు ఇచ్చిండు, 3 ఎగ్గొట్టిండు. 3వది ఇప్పుడు వల్లే. ఇంకా ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటికీ ఇంకా రైతు బంధు వల్లే. ఆలోచన చేయండి. ఇలా కరోనా అంటే గుర్తొచ్చింది. కరోనాలో కేసీఆర్ గారు మా పేదలకు నెలకు 10 కిలోల బియ్యం ఒక 3 ఏళ్ళు ఫ్రీగా ఇచ్చిందా లేదా? 1500 ఇచ్చిండు, మందులు ఇచ్చిండు, రెమెడీస్ వేరు పంపిండు. మా సుమన్ మీకోసం ధైర్యం ఇచ్చి కరోనాలో మీకు ఏ ఇబ్బందులు రాకుండా కంటికి రెప్పలాగా కాపాడుతున్నాం కదా. ఏం చేసినావు రేవంత్? ఉన్న స్కీములు బంద్ పెట్టింది, అన్ని స్కామ్లే. నెలకొక్క స్కామ్. జాబ్ క్యాలెండర్ అన్నాడు, జాబ్ క్యాలెండర్ రాలే కానీ స్కామ్ క్యాలెండర్ వచ్చింది. జనవరిలోనేమో భూముల కుంభకోణం, ఫిబ్రవరి నెలలో చూస్తే ఎన్టీపీసీ దగ్గర ఫ్లై యాష్ కుంభకోణం, మార్చి నెలలో చూస్తే మెడికల్ పీజీ సీట్ల కుంభకోణం, ఏప్రిల్ నెలలో చూస్తే ఆర్టీసీ కుంభకోణం. ఇట్లా చూసుకుంటా పోతే మొన్న డిసెంబర్ లా సింగరేణి కుంభకోణం బయటపడింది. నెలకొక్క కుంభకోణం. మొత్తం దోపిడీ రాజ్యమైంది. అరే ఎంతో కష్టపడి మనం స్వరాష్ట్రం తెచ్చుకున్నాం, పోరాడి తెచ్చుకున్నాం. బాధ ఏంటంటే గవర్నమెంట్ పోతే బాధ కాదు, సాధించిన స్వరాష్ట్రం మన కళ్ళ ముందే రేవంత్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నాడు అనేదే నా బాధ, బీఆర్ఎస్ బాధ. బాగా ఆలోచించండి. కేసీఆర్ తెలంగాణ నంబర్ 1 చేసిండు. ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో నంబర్ 1, జిఎస్డిపి వృద్ధి రేటులో నంబర్ 1, తలసరి ఆదాయంలో నంబర్ 1. ఇవాళ మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడంలో దేశానికి మార్గదర్శకం. చెరువులు బాగా చేసే మిషన్ కాకతీయ దేశానికి మార్గదర్శకం. ఇట్లా ఎన్నో మంచి పనులు చేసింది కేసీఆర్ గారు. అసలు మంచిర్యాల జిల్లా ఎన్నేళ్ల కల కేసీఆర్ కదా మంచిర్యాల జిల్లా చేసిండు, ఆసిఫాబాద్ జిల్లా చేసిండు, మంచిర్యాల జిల్లా చేసిండు కేసీఆర్. ఆదిలాబాద్ దాకా పోయే బాధలు మీకు తప్పలేదా? కలెక్టర్ని కలవాలి, ఎస్పీని కలవాలంటే ఆదిలాబాద్ దాకా పోయే బాధలు మనకు ఉండగా ఇవాళ పోకుండా చేసింది కదా కేసీఆర్. జిల్లాలు చేసిండు, చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసిండ్రు,
ఇలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. సరే ఇవాళ ప్రజలు ఒక తాప అవకాశం ఇచ్చి చూద్దామని మీరు ఇచ్చారు. ఆ అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల కోసం కాకుండా తమ ఆస్తులు పెంచుకోవడానికి,